న్యూస్ నేను భవానీ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలోని భక్తులకు అందుతున్న సదుపాయాలపై ఈఓ శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. భక్తులు పూర్తి స్థాయిలోనే సంతృప్తి చెందేలా దర్శనం, త్రాగునీరు, అన్నప్రసాదం, పారిశుద్ధ్య, శౌచాలయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్లలోని నిరంతరం మంచినీరు, అల్పాహారం అందుబాటులో ఉంచాలని, క్షేత్ర పరిధిలోని పరిశుభ్రతను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కడప జిల్లా కడప పోలీస్ స్టేషన్లోని బదిలీపై వెళ్లిన సిబ్బందికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీత మాట్లాడుతూ కడప పోలీసుల విధి నిర్వహణ సవాళ్లతో కూడుకున్నది అని, ప్రజలతో మమేకమై పనిచేయడం ప్రత్యేక గుర్తింపును ఇస్తుందని అన్నారు. బదిలీ సిబ్బందిని సాల్వలతో సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలోని ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేను 7 సంవత్సరాలు సర్వీస్ చేశాను. లాఠీలు గోడలు ఇదే దాకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. సేమ్ డేట్ ఇదే డేట్ని ఇక్కడి నుంచి మాస్యం మీద నడపాటులో వెళ్ళాను. అక్కడ అసలు ఇచ్చారు, అక్కడ చేశాను. నాకు అన్ని కార్యక్రమాలు వెళ్ళిపోయింది. ఇక్కడ చేసినంత కాలం చేసిన వచ్చేటప్పటికి మేడం గారు ఎస్ఐ గారు వచ్చేప్పుడు మాకు అలవాటైంది. అందరి సభ్యులు లేదు. అయితే ఈరోజు ఈ సన్మాన్ ఉన్నారో అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎస్ఐ గారికి. తర్వాత నేను 10 పోలీస్ స్టేషన్ జనరల్ పార్టీ, క్రైమ్ పార్టీ చేసేవాడిని. అందరికీ నేను అంత చందా పార్టీ గట్టి చేసేవాడిని. ఆ దసరా టాస్క్లో మన వాళ్ళందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను చేస్తానా లేదా అంటే నేను ఎలా చేస్తాను అంటే నేను సమర్పణ చేశాను. బందోబస్తు, శివరాత్రి బందోబస్తు అవి చేశాను నేను. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, నేను రాగానే 10 daysలోనే వచ్చింది, దసరాకి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఐజీ గారి ఇన్స్పెక్షన్ వచ్చింది. ఇన్స్పెక్షన్ చేయాలి. ఐజీ గారు వస్తున్నారంటే ఇన్స్పెక్షన్ చేయాలంటే ఫస్ట్ సరౌండింగ్స్ అంతా నీట్గా ఉండాలి. ఆ టైంకి నేను విశాఖ జిల్లా పెదుర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలోని జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాష్ట్రంలోని భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల నాయకుడిగా పేర్కొంటూ ఆయనపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని పెయిడ్ ఆర్టిస్టులుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బు పంపిస్తూ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మతాల మీద, కులాల మీద మాట్లాడించి, తప్పులు మాట్లాడించి, మళ్ళీ వాళ్ళు తప్పు చేసిన దానికి అరెస్ట్ అయితే ఇది ప్రభుత్వం తప్పుగా సృష్టించి, ఇది ఒక మతం మీద దాడి, ఒక కులం మీద దాడి అనే విధంగా తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని కులాల మతాల మధ్యలో ఆ గ్యాప్ పెంచే కార్యక్రమం ప్రతిపక్ష పార్టీ అనాలా, లేకపోతే ప్రజలు తిరస్కరించిన పార్టీ అనాలా? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర కుతంత్రాలకి రాష్ట్రం ఏమాత్రం బలి కాకూడదని మీ ద్వారా ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు మమ్మల్ని కలవటం జరిగింది. మరి గత కొంతకాలంగా ముందు విజయవాడలో రౌడీ షీటర్ సాయికృష్ణ అరెస్ట్ చేస్తే అతను మాయమైతే దాన్ని కాపులకి భుజాన్ని వేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయించారు. పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు? ఒక రౌడీ షీటరు
కడప జిల్లా ప్రెస్ క్లబ్లోని నిర్వహించిన విలేకరుల సమావేశంలోని సిపిఎం నేత నారాయణ రెడ్డి త్రాగునీటి ప్రాజెక్టుపై స్పందించారు. కడపకు 575 కోట్లతో మంచినీటి పథకం చేపట్టడం అభినందనీయమని, అయితే బ్రహ్మంగారి మఠం నుంచి నీరు తీసుకురావడం కంటే సమీపంలోని గాలేరు నగరీ ప్రాంతం నుంచి తీసుకురావడం తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని సూచించారు. తక్కువ వ్యాయామంతో ప్రజలకు నీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకురావాలని కోరారు. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి స్పెషల్ ఇంట్రెస్ట్గా వచ్చేటట్టు చూడండి. బి నారాయణ, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఈ మధ్య కడప ఎమ్మెల్యే గారు కడప పట్టణానికి మంచినీటి సదుపాయం, పారిశ్రామిక అవసరాల కోసం నీటి సప్లై కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని ప్రారంభించారు. దానికి 575 కోట్లు ఖర్చు అవుతుందని కూడా ఆమె ప్రకటించారు. కడప పట్టణానికి మంచినీరు, పారిశ్రామిక అవసరాలకి నీటిని తీసుకురావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే కడప పట్టణం అభివృద్ధి అవుతుంది, పెరుగుతూ ఉంది. పారిశ్రామిక నిర్మల్ జిల్లా సోన్, లక్ష్మణచంద మండలాలలోని ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియలోనే ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈరోజు వరకు మాకు 40% అవుతుంది సార్. 10% 740 DF డిజిటలైజ్ చేయాలి. 24,678 విశాఖ జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోని కాంగ్రెస్ నేత చెల్లా వశీచంద్ రెడ్డి అయోధ్య రామాలయానికి భక్తులు అందించే కానుకల విషయంలో ఆరోపణలు చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహారాలు జరుగుతున్నాయని, దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాముడిని మనందరం కూడా ఆరాధ్య దైవంగా మనందరం కూడా కొలుస్తాం. రాముడి బాటలో నడవాలనుకుంటాం. ఎవరైనా ప్రజలు మీ ప్రభుత్వం ఎట్లా పనిచేయాలి, రాజ్యం ఎట్లా నడవాలంటే మాకు రామరాజ్యం కావాలంటారు. అది రాముడికి ఉన్నటువంటి ప్రత్యేకత. అట్లాంటి రామ మందిరంలో 25వ తారీఖు నాడు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తే జెండా ఎగిరేయడానికి, జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి 1,000 లక్షల రూపాయలు ఖర్చు. కేవలం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వాళ్ళు చూపిస్తున్న లెక్కలు, మళ్ళీ కొంత లెక్కలు చెప్పట్లేదు నేను, వాళ్ళు చూపిస్తున్నటువంటి లెక్కల ప్రకారం 1,012 లక్షలు, 1,012 లక్షలు జెండా ఆవిష్కరణకు పెట్టడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, పూర్తిగా రామ మందిర నిర్మాణం అప్పటి నుంచి ఇప్పటి వరకు అందినటువంటి విరాళాలు ధన రూపంలో కానీ, నగదు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ మీరు చేసినటువంటి
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోండిలోని శ్రీకృష్ణ యాదవ అభివృద్ధి సంఘం 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన సంఘం ప్రతినిధులు గత 23 ఏళ్లుగా యాదవ సమాజ అభ్యున్నతికి సేవలందించిన సభ్యులను అభినందించి సన్మానించారు. ఇక యాదవుల ఐక్యత, విద్య, సేవా కార్యక్రమాలకు సంఘం కృషి సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని 300 మందికి పైగా సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు మనము జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేసుకొని అదేవిధంగా మన జ్యోతి ప్రజ్వలన చేసుకున్నాము. అదేవిధంగా మన శ్రీకృష్ణ భగవాన్ మన దేవుడికి మాలతో మనం సత్కరించుకొని మాల వేసుకొని ఇదే విధంగా మనం కార్యక్రమాన్ని. వరంగల్ జిల్లాలోని చరిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవస్థానంలోని జూలై 15 నుంచి 29 వరకు శంకంబరి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈవో ఆర్ సునీత వెల్లడించారు. స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిన కోరిన కోరికలకు కొంగు బంగారముతూ ఈ ముఖాన్ని తన కరుణారస వీక్షణకు అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో 2026 సంవత్సరం జూలై 15వ తారీఖు బుధవారం నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 29వ తారీఖు జూలై 2026 సంవత్సరం బుధవారం వరకు 15 రోజుల పాటు శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. అయితే చైత్రేశ్వరే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక. నవరాత్ర చతుష్టయాన్ని, దేవీ భాగవతాన్ని అనుసరించి ఈ లోకానికి ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. శాకంబరి యొక్క ఉత్సవం యొక్క ప్రత్యేకతను ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. ఎందుకంటే 1968లో 7 ఏళ్ల పాటు కరువు వచ్చింది. ఈ కరువు వస్తే ఈ కరువు నుంచి ఎలా బయటపడ్డాం అంటే అప్పుడు ఆలయ ప్రధానార్చకులు సప్తశతి ప్రమాణంగా ఒకప్పుడు 100 ఏళ్ల కరువు వస్తే దేవతలంతా అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాఖములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును పొడగొట్టింది. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలం మీద ఉన్న నదీ నదాలు, హ్రదాలు, సముద్రాలు అన్నీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనసేన పార్టీని క్షేత్రస్థాయిలోని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నట్లు జనసేన రాష్ట్ర నాయకుడు గడ్డాల శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంలోని నిర్వహించిన మీడియా సమావేశంలోని ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన నిరంతరం పోరాడుతుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నా మనసుకు దగ్గరగా ఉన్న పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, లేకపోతే వారి సేవా కార్యక్రమాలు కానివ్వండి, వారి రాజకీయ సిద్ధాంతాలు కానివ్వండి, ఇవన్నీ చూసుకొని ఈరోజు జనసేన పార్టీలో గత నెల 3వ తారీఖు జూన్ 3కి నేను జనసేన పార్టీలో మా జనసేన గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వారి నేతృత్వంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాక్టివ్గా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఎస్పెషల్లీ మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ జనసేన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ రామకృష్ణ గారు ఆల్రెడీ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. అలాగనే మా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో కలిసేసి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇకపోతే మీకు ముఖ్యంగా తెలియజేసిందంటే
రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమం జరగబోతున్నది. దానందరికీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, ఇతర మీడియా మిత్రులందరూ కూడా మేము మా హృదయపూర్వకంగా మా జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. సుమారు 1000 మంది పైగా మా కార్యకర్తలు అనుకోండి, మా జన సైనికులు అనుకోండి, వీర మహిళలు అనుకోండి, సాధకులు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి మరింత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. వారితో పాటు మీకు కూడా మా సోదర స్వాగతం పలుకుతున్నాం. ఇలాంటి చర్చ జరుగుతుంది. జనసేన పార్టీలో చేరికలు ఎలా జరుగుతున్నాయి, జనసేన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు మాదిగ మహాశక్తి రాష్ట్ర అధినేత మోదుకుపల్లి నరసింహులు. ఆయన మాట్లాడుతూ మాదిగలకు రాజ్యాధికారం సాధించడమే తన పోరాటమని అన్నారు. మాదిగలకు రాజకీయంగా అన్యాయం జరిగిందని ఆరోపించిన ఆయన భవిష్యత్తులోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తదితర వర్గాలను ఏకం చేసి తమ రాజకీయ శక్తిని చాటుతామని పేర్కొన్నారు. 43 సీట్లు ఇస్తారండి అంటే బలహీన వర్గాలకు బలహీనులు కాబట్టి, నోరు లేనులు కాబట్టి మీరు ఎవరికి ఒక సీట్ లేదు, కేవలం రెడ్డి కులంలో మాత్రమే 43 సీట్లు తీసుకున్నారు. వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళు తీసుకొని మనకు అభ్యంతరం లేదు. కానీ 100 కులాలు ఉన్నటువంటి బీసీలు కానీ 70 లక్షల ఉన్న మాదిగలను కానీ లెక్క చేయటం లేదు. కాబట్టి లెక్క చేయనటువంటి ఈ కులాల పరిస్థితి ఏంటో, వాళ్ళ భాగవతం ఏందో చూద్దామని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం, అక్రమం. గల్లపేట కాడ వాళ్ళు ఉండరండి, రెడ్లంతా గల్లపేట కాడ ఉన్నారు కాబట్టే వాళ్ళు పంచుకుంటున్నారు, కుటుంబం వాళ్ళ కులాన్ని పంచుకుంటున్నారు, వాళ్ళు బతున్నారు. మిగతా వాళ్ళందరినీ బిచ్చగాలు చేసి ఒక ఇల్లు ఇస్తాం, లేకపోతే రేషన్ కార్డు ఇస్తామని తిరుగుతున్నారు. ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలనేటువంటి ఎవడే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదోళ్ళు. వాడు ఆ స్థితిలో ఉండటానికి కారణం అగ్రవర్ణాల చేతిలో తాళం ఉండటం, ఖజానా ఉండటం. ఈ ఖజానా పేదోళ్ళ చేతికి కూడా ఒకసారి వస్తే ఎట్లుంటుందో చూద్దాం. లేదు, ఇప్పుడున్న పార్టీలు వాళ్ళ మనసు మార్చుకొని ఉన్న సీట్లు తగ్గించుకొని కులాలు కూడదా, పట్టాభూములు కొని కట్టకూడదా, పేదోడు వరవరా అంటుంటే వాళ్ళు దోసుకొని తినాలనా? ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇది నడవదు. దళితుల భూములు దళితులకే ఇవ్వాలి. అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వ భూములు ఇప్పటిదాకా ఇచ్చిన భూములన్నీ మీరు లాక్కున్నాయని, మిగిలినవన్నీ వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. దీనికి అంతా కూడా ప్రభుత్వం ఆన్సర్ చెప్తా ఉండటం. ఈ ఖజానా పేదోళ్ళ చేతికి కూడా ఒకసారి వస్తే ఎట్లుంటుందో చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోనిలోని సర్ కార్యక్రమంలోని భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్ల సమర్పణ గడువు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలోని టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఫామ్ల సమర్పించని వారు వెంటనే సంబంధిత బిఎల్ఓలను సంప్రదించి ఈ రోజు లేదా రేపటిలోపు ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల నమోదు కార్యక్రమానికి సహకరించాలని కోరారు. అందరూ శ్రద్ధ తీసుకొని కొత్త ఓటర్లు చేర్పించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రజలకు మరి ఈ ప్రాంతపు నివాసితులు అందరికీ నమస్కారం అండి. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా చేస్తున్న ఈ ఓటర్ ప్రక్రియ ఏవైతే ఫామ్ కలెక్ట్ చేస్తున్నామో అది రేపటి లోపల మనకు 100% అచీవ్ కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువంటి ఎవరు కానీ ఫామ్ తీసుకున్న తర్వాత ఇంట్లో అలాగే పెట్టుకోకుండా వెంటనే ఈరోజు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేశాము. పట్టణంలో అన్ని చోట్ల క్యాంపులు ఉన్నాయి. ఆ క్యాంపుల్లో వచ్చేసి మీ ఓట్ ఫామ్ ఇచ్చేసి ఆ ఓట్ని మ్యాపింగ్ చేసుకోవాల్సిందిగా తెలుస్తున్నాం. మ్యాపింగ్ చేసుకుంటే కానీ ఈ రాబోయే ఈ 21న పబ్లిష్ చేసే ఓటర్ లిస్టులో అందరి పేర్లు వస్తాయి. మ్యాపింగ్ మనం ఎవరైతే మైగ్రేషన్స్ ఉన్నారో, అంటే ఈ ఊరు వదిలేసి వేరే ఊళ్ళో ఎక్కడో ఉన్నారు, అటువంటి వాళ్ళు వచ్చేసి ఎవరైనా మరి ఇక్కడే టెంపరీకి పోయింటే కానీ వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ బంధువుల ద్వారా ఆ ఫామ్స్ మనం సబ్మిట్ చేసినా కానీ చేస్తాము. వాళ్ళే ఉండాలని అక్కర్లేదు. ఇందాక చెప్పినట్టు మనకు రామకృష్ణ గారు. తర్వాత ఈ అవకాశం వినియోగించుకొని సాయంత్రం వరకు 7-8 వరకు కానీ మనం ఉంటాం ఇక్కడ. కాబట్టి అందరూ
మీ ఫామ్స్ని అలాగే పెట్టుకోకుండా వెంటనే మా బిఎల్ఓస్ ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళందరినీ అందజేయాలని చెప్పేసి మరొకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఓట్ని కాపాడుకొని పునరుద్ధరించుకోవాలని చెప్పేసి అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు. ఓకే, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 68 మంది లబ్ధిదారులకు 36.22 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఇక ఆదోని నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు 1,78,000 రూపాయలు నీకేనా? ఏమైందమ్మా? ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సుమారుగా 36,22,690 రూపాయలు 68 మందికి ఆదోని నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చేసుకుని బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కానీ లేదా ఏ ప్రభుత్వ పథకం ద్వారా అయినా సరే వైద్యం చేయించుకోలేని సందర్భంలో, వైద్యం ఖరీదయ్యి శక్తికి మించిన పని అయిన సందర్భంలో వాళ్ళు ఆ హాస్పిటల్కి సంబంధించిన బిల్లులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో కొంత వాళ్ళకి సాయం చేసే పరిస్థితి. చెప్పుడు మాటలు వినకుండా ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటది, ఎమ్మెల్యే మన కుటుంబానికి అండగా ఉంటాడనే ధైర్యంతో జీవితాన్ని కొనసాగించాల్సిందిగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్లోని తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 21వ గ్రాడ్యుయేషన్ డే 25వ వార్షికోత్సవ వేడుకల్లోని పాల్గొన్న జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కృష్ణ కుమార్ రెడ్డి కృత్రిమ మేధను మంచి పనులకే వినియోగించాలని సూచించారు. సాంకేతికతతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని దేశ విదేశాల్లోని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇదంతా కూడా అగ్రికల్చర్ చేసి వరి పంట కానీ కూరగాయలు కానీ ఇక్కడి నుంచి నేను నిజాం కాలేజీకి సైకిల్లో వెళ్ళేవాడిని. నేను నిజాం కాలేజ్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత 1968 to 70 వరకు, ఆ తర్వాత మా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ సిక్ అయ్యి మరి లేకపోవడం మాకు ఇప్పటికీ బాధాకరం. కిషన్ కుమార్ రెడ్డి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్. టీకేఆర్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ గ్రాడ్యుయేషన్ 21st గ్రాడ్యుయేషన్ డే సెరమనీకి పిలిచారు. 2 కాలేజీలది గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది. వీళ్ళు కాలేజ్ స్థాపించి 25 ఏళ్ళు అయింది. అండ్ అటానమస్ స్టేటస్ ఉంది. అండ్ ఇప్పుడు పరిస్థితి కొంచెం గంభీరంగా ఉంది ఏఐ వచ్చిన తర్వాత. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కొంచెము తగ్గిపోతున్నాయి. సో పిల్లలు జాబ్సే కాకుండా కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాలి. అండ్ వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యే ప్రయత్నం కూడా ట్రై చేయాలి ఒకవేళ మేనేజ్మెంట్ ప్రోత్సహిస్తే. సో ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ వాళ్ళ సాలరీస్ కొంచెం తక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి కంపేర్ టు ఐటీ వాళ్ళు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని జొన్న చేనులోని వదిలేసిన 6 రోజుల ఆడ శిశువును గ్రామస్తుల సమాచారంతో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం శిశువును ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శిశువును వదిలేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో శిశువులను నిర్లక్ష్యంగా వదిలేకుండా మహిళా శిశు సంక్షేమ శాఖను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
ఈరోజు మార్నింగ్ ఉదయం 9:15 to 9:30 ఆ ప్రాంతంలో ఒక అన్నోన్ బేబీని ముళ్ళమూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ బేబీ ముళ్ళమూరు వైద్య సిబ్బంది చెప్పినటువంటి సమాచారం మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లో బేబీని విసిరేసి వెళ్ళడం జరిగిందంట. వెంబటే వీళ్ళు గమనించి ముళ్ళమూరు పిహెచ్సికి తీసుకొని అక్కడ ప్రైమరీ కొంచెం స్టెబిలైజేషన్ చేసి ఇమీడియట్గా సిహెచ్సి అద్దెకి పంపించారు. మేము ఇక్కడ బేబీ కొంచెం 2.5 kg కన్నా ఎక్కువ ఉంటే నార్మల్ వెయిట్ అంటారు. బేబీ 1.75 ఉంది కాబట్టి 2.5 kg వెయిట్ వచ్చేంత వరకు ఎన్ఐసి పర్యవేక్షణలో ఉంచుకుంటారు. ఈ లోపల అక్కడ కన్సర్న్ ఎవరికైతే ఇన్ఫార్మ్ చేయాలో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత బేబీ నార్మల్ కండిషన్కి వచ్చి బేబీ బాగా వెయిట్ గెయిన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గట్టికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఈ బేబీని అయితే స్టెబిలైజ్ చేసి మేము ఒంగోలు ఎన్ఐసికి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ ముళ్ళమూరు మండలం. ఈరోజు ముళ్ళమూరు మండలంలో తాళ్ళూరు రోడ్లో ముళ్ళమూరు తాళ్ళూరు రోడ్లో పొలాల్లో అడిగిని చూసి పీజీసీ హాస్పిటల్ చేర్చడం జరిగింది. అక్కడ ఏఎస్ఐ గారు అక్కడి నుండి ఆ పాపను అంతా క్లీన్ చేసి అక్కడి నుండి అద్దెకి వేసి హైదరాబాద్లోని కళామందిర్ ఫౌండేషన్ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలోని విశేష కృషి చేసిన వారికి సేవా రత్న పురస్కారాలు అందజేయడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, చేనేత కార్మికులు, అనాథ శరణాలయాలకు ఆర్థిక సహాయం అందించారు. దివ్యాంగుల ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు వేడుకల్లో పాల్గొని సేవా కార్యక్రమాలను అభినందించారు. చేసుకుంటున్న కళామందిర్ ప్రసాద్ గారికి నా తరఫు నుంచి అట్లానే కళ్యాణ్ గారు మొత్తం కళామందిర్ టీం అందరూ కూడా పేరు పేరు అభినందనలు. 18 years ఆఫ్ గ్రేట్ సర్వీస్ బై కళామందిర్ ఫౌండేషన్. మెడికల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని రంగంలో వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ సేవ చేయడానికి వాళ్ళకి భగవంతులు అవకాశం ఇవ్వాలని చెప్పి అభిశ్రీ కళామందిర్ ఫౌండేషన్ అండ్ ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ కళామందిర్ ఆల్ ది బెస్ట్. దీనికి విచ్చేసిన అందరూ పెద్దోళ్ళు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా డైనమిక్ సజ్జనార్ గారు and all the film producers and movie fraternities, and most importantly the Kalamandir Kalyan garu, Prasad garu and the family. They are doing the best. They are choosing me to give this award to the well-deserved viewers. Thank you so much and thank you once again. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.